వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంటా. ఈరోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఇది నార్త్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్, లిఫ్ట్ ప్రొవిజన్తో 33 ఫీట్ రోడ్స్ తోటి చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. అదేవిధంగా మీరు ఛానల్లో మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ నార్త్ ఫేసింగ్ G+1 36/50 డైమెన్షన్స్తో టోటల్ మనకి 3200 SFT వస్తుంది. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ నేను మా వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడండి. చూసిన తర్వాత మీకు ప్రైస్, లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది. సైట్ విజిట్ చేయడానికి నేను కాల్ చేయొచ్చు. ఇలా చేయకుండా మా ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది గ్రే, ఎల్లో, వైట్, కొన్ని పింక్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్స్లో చాలా మంచిగా ఇచ్చారండి. మీరు చూడొచ్చు. అది కూడా అదేవిధంగా మనకి చెట్లు పెట్టుకోవడానికి మంచిగా ఇక్కడ మంచిగా ఏర్పాట్లు కూడా చేశారు. ఆల్రెడీ ఫెన్సింగ్ కూడా పెట్టి మంచిగా ఇచ్చారు. సో ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చు. మనకి 2 కలర్స్ యూస్ చేసి చాలా మంచిగా ఇచ్చారు. మీరు గేట్ బీమ్స్ కూడా చూడవచ్చు. మొత్తం గ్రానైట్ ఫినిష్ తోటి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఛానల్లో మీరు మొదటిసారి వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి ఇంటి ఎలివేషన్లో మీరు చూస్తే మనకి హెడ్ రూమ్ కూడా చాలా బాగా వచ్చి మనకి లిఫ్ట్ ప్రొవిజన్తో పాటు వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి డబుల్ కార్ పార్కింగ్, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ చూపించి మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ కూడా నేను చూపిస్తాను. మేము మొత్తం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు చూస్తున్నారు కదా, మనకి కార్ పార్కింగ్ అనేది 2 హ్యాచ్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి వీలుగా చాలా బాగా వచ్చింది. మీరు చూడొచ్చు. మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో విధంగా బోర్వెల్ అయితే డిగ్ చేశారు. మనకి 700 ఫీట్ డిగ్ చేశారండి. అదేవిధంగా మనకి మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కూడా ఇక్కడ వస్తుంది. మీరు నార్త్ సైడ్ మనకి ఇంటికి ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా చూస్తే మనకి 4 ఫీట్ దాకా సెట్ బ్యాక్స్ కూడా వచ్చాయండి. మీరు అది కూడా గమనించవచ్చు. చాలా బాగా వచ్చింది. 4 ఫీట్స్ వరకు సెట్ బ్యాక్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ అనేది ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు నేను మనకి లిఫ్ట్ ఎక్కడైతే వస్తుందో అది నేను మీకు చూపిస్తున్నాను. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. చూడొచ్చు మీరు, మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో అది నేను మీకు చూపిస్తాను. సో మీరు చూడొచ్చు. మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్స్ అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చిందండి. దీనికంటే ఫస్ట్ ఫ్లోర్లో 8 ఫీట్ హైట్ వరకు డోర్స్ వచ్చాయి. అది కూడా నేను చూపిస్తాను, మీరు చూడండి. సో ఈ డోర్స్ అనేవి చాలా బాగా వచ్చిందండి. ఇండియన్ టేక్వుడ్, ఇంకా పాలిష్ మాత్రం కాలేదు. ఓన్లీ ఫస్ట్ టర్పెంటైల్ కోట్ మాత్రమే వేశారు. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వచ్చాను. మీరు లివింగ్ రూమ్ చూపిస్తున్నారు. లివింగ్ రూమ్ ఈ విధంగా మనకి చాలా బాగా వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇక్కడ మీరు గమనిస్తే మనకి 2.5 ఫీట్ బై 5 ఫీట్ డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ అయితే ఇచ్చారు. మీకు గమనించవచ్చు. అది కూడా మనకి ఆల్మోస్ట్ 16 ఫీట్ దాకా స్పేస్ వచ్చింది. హాల్లో 16/12 దాకా, 16/14 దాకా స్పేస్ అయితే వచ్చింది. అది కూడా మీరు గమనించవచ్చు. మనకి టీవీ యూనిట్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడైనా టీవీ యూనిట్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి నార్త్ సైడ్ ఒకటి 5/4 డైమెన్షన్స్తో విండో ఒకటి వచ్చింది. అదేవిధంగా ఈ సైడ్లో కూడా చూస్తే 5/5 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. చాలా బాగా వచ్చింది. మీరు ఫాల్ సీలింగ్ కూడా గమనించవచ్చు. చాలా బాగా వచ్చింది. మనకి స్విచ్స్ కూడా యాంకర్ స్విచెస్ ఇచ్చారు. నేను ఇంతవరకు చూడలేదు ఈ విధంగా. ఫ్లష్ స్విచెస్ అంటారు ఇవి. సో ఫ్లష్ స్విచెస్ వచ్చాయి. సో మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇలా ఫ్లష్ అవుతాయి మొత్తం వాల్లోకే. సో అది కూడా చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపలికి కిచెన్ రూమ్లో డైనింగ్ కిచెన్ వచ్చింది. అది నేను మీకు చూపిస్తున్నాను. ఈ స్పేస్ అంతా మనం డైనింగ్ కోసం యూజ్ చేసుకుంటాం. 6 టేబుల్ రెక్టాంగిల్ టేబుల్, డైనింగ్ టేబుల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ కూడా వచ్చింది. ఒక పర్సన్ కూర్చొని పూజ చేసుకోవడానికి చాలా బాగా వస్తుంది. మీరు చూడొచ్చు. ఒక పర్సన్ అయితే కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనిస్తే మనకి ఈ సైడ్ ఈజీ యాక్సెస్ డోర్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. డోర్ కూడా చాలా ప్రీమియంనెస్ వస్తుందండి. డోర్స్ కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. డోర్ కూడా చాలా ప్రీమియంనెస్ వచ్చి చాక్లెట్ కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి 7 ఫీట్ హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మొత్తం గ్రానైట్ టాప్ వచ్చింది. ఎల్ షేప్లో చాలా బాగా వచ్చింది. మనకి 2 విండోస్ ఇచ్చారు ఇక్కడ.
ఒకటి 3x2 డైమెన్షన్స్తో, ఇంకొకటి 3x3 డైమెన్షన్స్తో వచ్చింది యూపీవీసీ విండోస్. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే మనకి ఒకటి 5x4 డైమెన్షన్స్తో విండో డైనింగ్ ఏరియాలో వచ్చింది. మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ కూడా వస్తుంది, ఇక్కడ మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఒకసారి నేను మీకు మళ్ళీ ఫాల్ సీలింగ్ కూడా కిచెన్లో ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. కిచెన్లో యూజువల్గా ప్లెయిన్గా వస్తుందండి ఫాల్ సీలింగ్ అనేది, మీరు గమనించవచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ వచ్చింది, డైనింగ్ రూమ్లో మాత్రం ఈ విధంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను ఇప్పుడు మీకు ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ మనకి ఈ విధంగా ఇక్కడైతే ఈ విధంగా వచ్చిందండి, మీరు గమనించవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా ఇక్కడ చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. దీంట్లో మీరు చూడొచ్చు మనకి బెడ్ లైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ బెడ్ లైట్ కూడా డోర్ దగ్గర ఇచ్చారు. అదేవిధంగా మనకి టాయిలెట్ బాత్ కూడా అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చింది రెండింటికి. సో మీరు గమనించవచ్చు మనకి ఈ విధంగా 2x4 టైల్స్తో చాక్లెట్ కలర్ కాంబినేషన్స్తో ఉన్న టైల్స్ అయితే వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మనకి లైట్ ఇచ్చారు ఈ విధంగా. మొత్తం స్విచ్ బోర్డ్స్ అయినా ఏదైనా చాలా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారు, మీరు గమనించవచ్చు. మీ షెల్ఫ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చి ఇంటికి వెస్ట్ సైడ్లో ఒకటి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చిందండి ఈ విధంగా. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ చూపించిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇంటి లోపలికి రాగానే మనకి సౌత్ సైడ్లో ఒకటి 2.5 feet by 4 feetలో ఉన్న విండో అయితే వచ్చింది. 5 feet 2.5 feet by 5 feet ఇక్కడ 5x4 డైమెన్షన్స్తో విండోస్ అయితే వచ్చి షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా వస్తుంది. మీరు ఫాల్ సీలింగ్ కూడా చూడొచ్చు, చాలా బాగా వస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది ఇది కూడా. సో అటాచ్ టాయిలెట్ బాత్ వచ్చి ఇది కూడా చాలా బాగా వస్తుంది. మరి ఇక్కడ గమనిస్తే చాలా స్పేషియస్గా ఉన్న టాయిలెట్ బాత్ అయితే వస్తుందండి మనకి. ఇది ఆల్మోస్ట్ 6.5 by 8 feet డైమెన్షన్స్తో ఉందండి ఇది టాయిలెట్ బాత్. మీరు 2x4 డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ కూడా చూడొచ్చు, చాలా స్పేషియస్గా వచ్చిందండి, ఎక్సలెంట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఏదైతే నేను మీకు చెప్తున్నానో ఆ డబుల్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మీరు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ నేను రెగ్యులర్గా వీడియోస్ తీసుకొస్తున్నాను. అదేవిధంగా మా వెబ్సైట్లో కూడా కొత్త ఇండిపెండెంట్ హౌసెస్ రెగ్యులర్గా నేను ప్లేస్ చేస్తూ ఉన్నాను. సో అవి కూడా మీరు చూడండి, మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ పేమెంట్ రిలేటెడ్ కూడా ఇవ్వగలుగుతాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. మీరు స్టేర్స్ కూడా గమనించవచ్చు, మొత్తం గ్రానైట్ తోటే ఫినిషింగ్ అయితే వచ్చింది. అదేవిధంగా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి యాక్సెస్ అయితే ఉంటుంది ఈ విధంగా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు నేను మీకు బాల్కనీ స్పేస్ చూపిస్తున్నాను మనకి ముందుగా. సో ఈ విధంగా చాలా మంచిగా స్పేస్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మొత్తం మనకి టఫ్ అండ్ గ్లాస్ అయితే వస్తుంది, ఇదంతా టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. సో ఇందాక మీకు గ్రౌండ్ ఫ్లోర్లో డోర్ చూపించినప్పుడు 8 feet టాల్ ఉన్న డోర్స్ అని చెప్పాను కానీ మీరు చూడొచ్చు. సో 8 feet టాల్ అయితే డోర్స్ అయితే వచ్చాయండి, చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల కూడా తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల ఎలా వచ్చిందని చూపిస్తాను. అంతకంటే ముందు మనకి ఈ సైడ్ సెట్ బ్యాక్స్ ఎలా వచ్చాయో చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ 3.5 feet దాకా సెట్ బ్యాక్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ విధంగా మనకైతే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 20 feet by 16 feet దాకా వచ్చింది, చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి నార్త్ సైడ్లో ఒకటి 5x5 డైమెన్షన్స్తో విండో ఒకటి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు గమనిస్తే ఒకటి 6x5 విండోస్ ఈస్ట్ సైడ్ వచ్చింది. మొత్తం మనకి ప్రీమియం ఫినిషింగ్ అయితే వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇండిపెండెంట్ హౌస్ మీరు చూస్తే ముందుగా నేను మీకు కిచెన్ చూపించి కిచెన్లో డైనింగ్ ఏదైతే వచ్చిందో అనుకొని నేను అది కూడా చూపిస్తున్నాను. సో మీరు వ్యూ అనేది చూడొచ్చండి, చాలా బాగా కనిపిస్తుంది, వ్యూ ఎక్సలెంట్గా కనిపిస్తుంది, చాలా మంచిగా వచ్చింది. కిచెన్ కింద లాగానే మనకి గమనిస్తే 7 feet హైట్ వరకు టైల్స్ అయితే వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఎల్ షేప్లో గ్రానైట్ టాప్ కూడా వచ్చింది. ఒక విండో మనకి 3x3 డైమెన్షన్స్తో విండో అయితే వచ్చింది. ఇక్కడ కూడా మీరు గమనిస్తే సౌత్ సైడ్ ఒకటి 5x4 డైమెన్షన్స్తో విండో కూడా కనిపించింది, చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా పూజ గది మన కింద లాగానే ఇక్కడ కూడా వచ్చింది, కానీ ఇక్కడ ఇంకా కొద్దిగా స్పేషియస్గా కనిపిస్తుంది అండి పూజ గది. మనకి ఇక్కడ మనకి చాలా లోపలికి వస్తుంది పూజ గది అయితే మీరు చూడొచ్చండి, ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు. 6x4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఫస్ట్గా
చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను, తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో మీరు డోర్స్ అయితే చూడొచ్చండి, చాలా బాగా వచ్చాయి ఫ్లష్ డోర్స్ ఇవన్నీ. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తుంది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ కింద ఏ డైమెన్షన్స్తో అయితే ఉందో సేమ్ అదే డైమెన్షన్స్తో ఇక్కడ కూడా ఉంది. మనకి ఆల్మోస్ట్ 11/12 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది ఇది. మీరు అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి వెస్ట్ సైడ్ ఒకటి 5/4 డైమెన్షన్స్తో విండో వచ్చింది. అటాచ్ టాయిలెట్ బాత్ తోటి మీరు ఇక్కడ చూడొచ్చు. అటాచ్ టాయిలెట్ బాత్ తోటి మనకి ఇక్కడ ఈ విధంగా 4 feet హైట్ టైల్స్ వచ్చి లైక్ 4 feet టైల్స్ 2/4 టైల్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది ఈ విధంగా. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఈ విధంగా వ్యూ అయితే వస్తుంది. ఫాల్ సీలింగ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చండి. మనకి 2.5/5 feet టైల్స్ వచ్చాయి మొత్తం, మీరు అది కూడా గమనించవచ్చు. ఇక్కడ మొత్తం 2.5 feet by 5 feet టైల్స్ వచ్చాయి. చాలా బాగా వచ్చిందండి, మంచిగా ఫినిషింగ్ చాలా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చిందండి. ఆల్మోస్ట్ మనకి 14/12 feet దాకా వచ్చింది. సో మీరు చూడొచ్చు ఈ విధంగా. మనకి సౌత్ సైడ్లో ఒకటి 5/3 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా వెస్ట్ సైడ్లో ఒకటి 5/4 డైమెన్షన్స్తో విండో వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా చాలా మంచిగా షెల్ఫ్స్ కూడా ఇచ్చి చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది చూపిస్తున్నాను. కిందలాగానే ఇక్కడ కూడా సేమ్ అదే డైమెన్షన్స్లో 8/6 డైమెన్షన్స్ వచ్చిందండి. చాలా బాగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా వచ్చి చాలా బాగా కనిపిస్తుంది. సో నేను ఇంతసేపు మీకు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్, ఇది 200 square yardsలో నార్త్ ఫేసింగ్ వచ్చి G+1 లిఫ్ట్ ప్రొవిజన్తో ఉంది. టోటల్ 36/50 డైమెన్షన్స్, 3200 SFT వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే కప్రా మున్సిపాలిటీలో ఉంది. మనకి ప్రైస్ 1.7 crore కోట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తప్పకుండా ప్రైస్ లొకేషన్ రెండు మీకు మ్యాచ్ అవుతుంది, మీరు తప్పకుండా నన్ను కన్సల్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కోసం నా వెబ్సైట్లో కూడా చెక్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.